చాలా మంది తనకు చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ తయారైపోయారు. KGF 2 అది చాలా 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 హిట్ కాబట్టి అందుతో ఆ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును లభించుకొని ఈ రోజు తండేల్ మూవీ వరకు కూడా మరి తండేల్లో మరి పాకిస్తాన్లో కూడా మన ఇండియా గొప్పతనం ఏంటో అలాగే ఇండిపెండెన్స్ డే జెండాను ఎగరేసిన ఘనత కూడా తనకే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అది మనకు బయటే కాదు సినిమాలలోనే కాదు బయట కూడా అదే టాక్ నడుస్తుంది. మరి ఈరోజు అంత పెద్ద హిట్ కొట్టిన ఆ తండేల్ మూవీలో ఉన్న మరి ఆ పిల్ల రాక్షసుడు అని చెప్పొచ్చు. మనతో పాటే ఉన్నారు భానుప్రకాష్. నమస్తే భానుప్రకాష్, ఎలా ఉన్నావు? ఫైన్. బాగుంటావు కూడా, ఎందుకంటే చూస్తున్నాం కదా చక్కగా. ఎంత అంటే ఇక్కడ ఇలా ఇంత సైలెంట్ గా ఉన్నావు కానీ ఆన్ స్క్రీన్ మాత్రం దూసుకుపోతున్నావు. అవునా? ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. ఇక తండేల్ మూవీకి వస్తే, తండేల్ మూవీ అవకాశం ఎలా వచ్చింది? అవకాశం వచ్చేసరికి మణికంఠ వారణాసి అని చెప్పి మా మామ, అండ్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్, ఆర్టిస్ట్ కూడా. ఆయన చెప్పారు ఇలాగా ఆడిషన్స్ జరుగుతున్నాయి తండేల్ది వెళ్ళు అని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కోడైరెక్టర్ నరేష్ అన్న అని చెప్పి ఆయన ఆయ్ మూవీ, చోర్ బజార్, ఇంకా వేరే మూవీస్ కి కోడైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఆయన చెప్పారనమాట ఇట్లాగా రిఫర్ చేయడము. అలా వాళ్ళిద్దరి వల్ల, అలాగే చందు సార్ నా ఆడిషన్ చూడడం వల్ల, వీళ్ళ ముగ్గురు వల్ల సెలెక్ట్ అయింది. ఎలా అనిపించింది ఆ మూవీ? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. షూటింగ్ చేయడం కానీ, షూటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకోవడం కానీ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మాకే చాలా 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 హ్యాపీ అనిపించింది. చాలా అంటే నాగ చైతన్య గారితో చేసాం అంటే ఆల్రెడీ KGF 2 అది చాలా హిట్, బ్లాక్ బస్టర్ అనుకో, కాదనట్లేదు. కానీ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? దానికి దీనికి డిఫరెన్స్, అది ఎంజాయ్ చేశానండి అప్పుడు. ఇప్పుడు ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అది రిలీజ్ అయినప్పుడు ఎంతోమంది కాంప్లిమెంట్స్ కానీ, ఎంతోమంది అప్రిసియేషన్, అదంతా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మూవీలో కూడా ఈ అప్రిసియేషన్ కూడా అప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో దానికి ఇప్పుడు కూడా డబుల్ ఎంజాయ్ చేస్తున్నా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాగ చైతన్య గారితో మీరు ఉన్నారు కాబట్టి, అంటే నాగ చైతన్య గారి రిలేషన్, మీ రిలేషన్, ఆ బాండింగ్ ఎలా ఉంది అసలు? బాగుండేదండి. ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఉన్న కొద్దిసేపు అయినా, షూటింగ్ టైంలో ఉండే కొద్దిసేపు అయినా కానీ మేము చిన్నగా మాట్లాడుకునే వాళ్ళం. ఆయనకి నాకు ఒక బౌండరీ ఏంటి అని అంటే, ఆయన ఇంట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్. సో అది అంతగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మనం హాయ్ చెప్తే హాయ్ ఏమనుకుంటారు, ముందే నీకు మొహమాటం ఎక్కువ. ఆయన కూడా అలాగే. సో కొంచెం కొంచెం మాట్లాడుకునే వాళ్ళం. హాయ్ సార్, హాయ్, ఇలాగా తిన్నారా, ఇలాగా క్యాజువల్ టాక్ మాట్లాడుకునే వాళ్ళం. నా పుట్టినరోజుకి ఆయన చాలా కేరింగ్ చేస్తారండి, ఎంతో కేరింగ్. అండ్ మా ఫ్రెండ్ది బర్త్డే జరిగింది, దానికి ఆ రోజు నేను తండేల్ షూట్ లో ఉన్నాను, నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పా. ఏంటి అని అంటే, మా నాగ చైతన్య గారు హ్యాపీ బర్త్డే సంజయ్ అని కొంచెం చెప్పి ఆయన సిగ్నేచర్ రాసిచ్చింది, తీసుకెళ్ళి ఇచ్చాను. వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒక స్టార్ కిడ్ ఆయన దగ్గర నుంచి ఇలాంటి రావడం, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఎంత ఆ రోజు మొత్తం షూటింగ్ అంతా అయ్యి, ఏదైతే ఫైట్ సీక్వెన్స్ చూసారో ఆ రోజు ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా జరిగింది. ఆయన గానీ ఆ ఇరిటేషన్ లో ఇదిగా ఉన్నా గానీ ఆయన గానీ అది రాసి ఇచ్చారు నాకు. కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏమైనా దెబ్బలు తగిలాయా నీకు? దెబ్బలంటే పెద్దగా దెబ్బలు తగలలేదండి, ఎందుకంటే మా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చిన్న చిన్న అంటే చిన్న తగులుతానే ఉంటాయి. సో పెద్దగా ఏం తగలలేదు. కానీ ఒకటి, ఈ మూవీ మొత్తం ఎన్ని రోజులు చేసి ఉంటావు బాను? ఈ మూవీ మొత్తం 50 days వర్క్ చేశానండి. 50 days వర్క్ చేసావు. 50 days లో నాగ చైతన్య గారితో ఎన్ని డేస్ చేసావు? మొత్తం 50 days లో మొత్తం ఆయనతోటే ఉంటుంది కాబట్టి. మరి అంత జర్నీ కదా, ఎలా ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్? అంత మొత్తం మాస్ క్యారెక్టర్ ఇది కదా, ఒక కామెడీ కాదు, క్లాస్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే కామెడీ వర్షన్ అంటే అది వేరే ఉంటుంది, కానీ మొత్తం సీరియస్ గా తీసుకుపోయిన ఈ వర్షన్, ఇన్ని డేస్ వర్కింగ్ డేస్, పక్క మాస్. ఇదంతా కూడా మీరు అక్కడ పాకిస్తాన్ సీన్ చేశారు. అక్కడ టెర్రరిజం లో ఉన్నా కానీ, అక్కడ ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ అదంతా ఎలా ఉంది? నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఓన్లీ. మీరు చూస్తే జైల్లో ఉండే సీన్స్ అన్ని చాలా తక్కువగా ఉంటాయి. అందరూ అనుకుంది
చాలా మంది అన్నారు కూడా, ఇదేంటి 10 days లో చేస్తారా అని అన్నారు. ఏంటి 10 డేసేనా? అన్నారు, బట్ దానికి చాలా ఎక్కువ రోజులు పట్టింది. ఏదైతే మీరు ఫస్ట్ హాఫ్ లో నేను చాలా తక్కువగా ఉంటాయి, ఏదో అవును, 2 scenes అవును, ఉంటుంది. అవును. అండ్ ఎక్కువగా పడింది మాత్రం ఇదే. మేము 10 days ఆ సీన్ అంతా చేసాం. ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందో ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం 10 days చేసాం. 10 అండ్ days ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ జర్నీ విత్ ఆల్ ద అసలు టీమ్. మామూలుగా కాదు. అంటే చూసిన మాకే చాలా చాలా ఎగ్జైట్మెంట్ గా ఇదైపోయి ఆ సినిమా చూసిన తర్వాత బా ఏమన్నా ఉందా సినిమా అనిపించింది. కానీ అక్కడ ఉన్న మీకు ఇంకా ఇదిగా ఉంటది. అందులో ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కిట్టు అనే క్యారెక్టర్ గానీ, ఆ కిట్టు అనే క్యారెక్టర్ నన్ను నమ్మి చందు గారు ఇవ్వడం, ఆ క్యారెక్టర్ ని నేను బాగా న్యాయం చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ జర్నీ విత్ ఆల్ ద టీమ్. ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది, తండేల్ ఫ్యామిలీ. అది తండేల్ అంటే నేను ఇప్పుడు ఎన్ని రోజులు కాల్ షీట్ ఉందో ఆ కాల్ షీట్ అంతా అలాగా మెదులుతా ఉంటుంది మీతో మాట్లాడుతున్నా గానీ. ఏమేం చేసాం, ఏమేం పనులు చేసాం, ఏంటి ఏమనుకొని ఏం చేశారు కొన్ని మాతో షేర్ చేసుకోవాలి. మీన్స్ మాట్లాడుకోవడం కానీ అది డిఫరెంట్ గా ఉండేది. మాట్లాడుకోవడం, ఆడుకోవడం, మా ఫ్రెండ్స్, వేరే ఫ్రెండ్స్ అంటే నాకు నా ఏజ్ అంతా వాళ్ళు లేకపోయినా వాళ్ళలో నేను కలిసిపోయేవాడిని, వాళ్ళు నాలా కలిసిపోయేవాళ్ళు. ఇలాగే అక్కడ కూడా సీరియస్ గా ఉంటావా? లొకేషన్ లో ఏదన్నా క్యాజువల్ అంటే మంచిగా జోయల్ గా ఉండి అల్లరి ఏమైనా చేస్తాడా బాను? నా ఫస్ట్ కొన్ని రోజులు అయితే నేను చాలా సైలెంట్ గా ఉన్నానండి. కొన్ని రోజులు అది మొహమాటం అన్నట్టు. ఫస్ట్ అలవాటు అయిన తర్వాత ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోతారు. అది కూడా మొన్న షూటింగ్ వెళ్ళాము, January 27th వీ హ్యావ్ ప్యాకప్ ఆల్ ద షెడ్యూల్ ప్యాకప్ చేస్తాం. ఆ రోజు కూడా అసలు కోడేటర్ గారు కానీ, డిఓపి గారు మొత్తం ఎవరైతే ఉన్నారో ఎలా ఉండేవాడు అసలు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత బుద్ధిమంతుడు. నాతో ఎవరైతే తిరుగుతారో అన్న వాళ్ళని తిడుతున్నారు, అరే మీరే మార్చేశారా, ఎంత బాగుండేవాడు వీడంతా మారిపోయాడు అని అన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు నిన్ను మార్చారు, నువ్వే వాళ్ళని మార్చేస్తావు కదా. అది కరెక్ట్ అండి, వాళ్ళు కూడా అదే అంటారు. వాళ్ళు చెప్పగానే ఇలా చూసాడు, నేను వీడిని మార్చడం కాదండి, వీడే మమ్మల్ని మొత్తం మార్చేసాడు. అది బాను. అందుకే బాను ఆన్ స్క్రీన్ వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు కదా. ఆఫ్ స్క్రీన్ లో చాలా సైలెంట్ గా కనిపిస్తూ ఉంటాడు స్టార్టింగ్, తర్వాత ఒక పటాస్ చీమ పటాకులు అంటారు చూసినారా, అది చిచ్చుబుడ్డి లాగా వెలిగిపోతూనే ఉంటాం. కానీ అక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.